అదే ఒకరిని ప్రేమిస్తున్నావని చెప్పే ముందు ముద్దు పెట్టుకోవాలి కదా. ఆ బుక్ లో అలానే రాసుంది. ప్రేమలో సిక్స్ కొట్టాలంటే ముందు కిస్ పెట్టాలి. అలా చేస్తేనే ఆ అబ్బాయి ప్రేమని అంగీకరిస్తారని అందులో రాసుంది. అలాంటిదే లేదు. పిచ్చి పుస్తకాలు చదివి బుద్ధి పుచ్చపోయినట్టుంది. అలాగా? కానీ మా నాన్న టీవీలో అలాగే ఉంది. ఆయన టీవీలో ఉన్నది వేరు. ఇలా చూడు శిరటోరి, ఈ స్కూల్లో ఉన్న అబ్బాయిలకి అంటే ఎంతో ఇష్టం. ప్రేమ దోమ అంటూ అసలు ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు? హెంటైలానే. అరచ్చే, నీలాంటి అందమైన అమ్మాయి నాలాంటి ఒక అబ్బాయితో కిస్సు కిస్సు అని తిరగకూడదు. అందుకే ప్రేమ అంటే గుడ్డిదంటారు. ఎంతమంది వెంట పడితే ఎంత కష్టం తెలుసా? నేనేమి చిన్నపిల్లలకు ప్రేమ ప్రేమ అని తిరగడం లేదు. నాకు ప్రేమ గురించి పెద్దగా తెలియదంతే. అరే తింగరిదానా, రెండు ఒకటే తెలుసుకో. నా మాటలన్నిటిని నువ్వు అపార్థం చేసుకున్నట్టున్నావు. నేను ఇంతకు ముందు ఇలా ఎప్పుడు ఫీల్ అయిందే లేదు. నా మనసులోని మాట చెప్పనివ్వు. ఒకసారి చెప్తే అర్థం కాదా? లేదా నీకు మళ్ళీ దయ్యం గీవు పడా ఏంటి? ఆపు. అయ్యో అదే యొక్క కూర బుజ్జి, త్వరగా పెట్టు. మీరు అనుకుంటున్నట్టు ఏమీ లేదు. సయాసే, మీరు అపార్థం చేసుకున్నారు. మీరు అనుకుంటున్నట్టు అక్కడ ఏమీ జరగలేదు. స్కూల్ పూర్తయిన తర్వాత రిపోర్ట్ చేయాలన్నా వచ్చి చూస్తేనేమో దాంతో రాసుకొని పూసుకుంటున్నా. డ్రెస్ చిరిగింది, నీకేమో చెమట పట్టింది. నీ చేతికి కొత్త గేమా? కొత్త గేమ్ లేదు, గేమ్ లేదు, అర్థం చేసుకోండి. ఇకపై నువ్వు చెప్పేది ఏది నేను నమ్మను. రిపోర్ట్ అని చెప్పి నాతో అబద్ధాలాడా. అరే నా మాట కాస్త వినండి. నేను చూసింది చాలు. మిస్ ఆయాసే, నా మాట వినండి. నాకు నీతో మాట్లాడాలని లేదు. నా జ్యూస్ ఏదే? భూదేవికి ఇచ్చేసాను. ఏంటి, జ్యూస్ అయిపోయిందా? ఒక్కటి కూడా లేదా? నేనే బాధలో ఉంటే మీకు ఇప్పుడు జ్యూస్ ముఖ్యమా? అవును. ఒక మ్యాంటిస్ గంటకి 80 కిలోమీటర్ల వేగంతో దాడి చేస్తుంది. వీటి బరువు 150 కిలోగ్రాములు. మనుషులతో పోలిస్తే రఫ్గా 700 టన్నులు. ఇంత పవర్ ఉంటే మనిషి ఏనుగును కూడా ఓడిస్తాడు. నీటిలో వాటిని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఒకవేళ ఇవి గనక నేల మీదకి వస్తే ఏమవుతుందో ఆలోచించాలి. సైంటిస్టులు వాళ్ళు రీసెర్చ్ చేస్తారు. ఎందుకంటే ఒక మ్యాంటిస్